హలో అండి. నమస్తే. ఈరోజు నేను మెంతి పరోటాలను చాలా సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. మనం ఎన్ని పరోటాలైతే చేసుకోవాలనుకుంటున్నామో క్వాంటిటీకి తగ్గట్టుగా గోధుమ పిండిని వేసుకొని రుచికి తగినంత ఉప్పును వేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మెంతి ఆకును కూడా వేసుకొని 1 టీ స్పూన్ ఆయిల్‌ని కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. వీటన్నింటిని కూడా పిండిలో కలిసేటట్టు ఒకసారి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా హాట్ వాటర్‌ని వేసుకొని పిండి సాఫ్ట్‌గా వచ్చే వరకు కలుపుకోవాలి. పిండిని ఇలా సాఫ్ట్‌గా అయ్యే వరకు కలుపుకున్న తర్వాత ఇక్కడ మనం హాట్ వాటర్ వేసుకొని కలుపుకున్నాం కాబట్టి 2 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు పరోటాలను రుద్దుకోవడానికి ఇలా కొద్దిగా పిండిని తీసుకొని తెరపలు ఏం లేకుండా చేత్తో ఇలా ఒకసారి ప్రెస్ చేసుకోవాలి. ఇలా సాఫ్ట్‌గా అయిన తర్వాత రౌండ్ షేప్‌లో ఒకసారి ఇలా ప్రెస్ చేసుకొని 2 సైడ్స్ కూడా పొడి పిండిని చల్లుకుంటూ చపాతీ కర్రతో ఇలా రౌండ్ షేప్ వచ్చే వరకు రుద్దేసుకోండి. పరోటాని ఇలా రుద్దుకున్న తర్వాత స్టవ్ పైన చపాతీ పెనం పెట్టుకొని ఈ పరోటాని పెనం పైన వేసేసుకోండి. మీడియం ఫ్లేమ్‌లో ఆయిల్‌ని కానీ బటర్‌ని కానీ వేసుకొని 2 సైడ్స్ కాల్చుకుంటే పరోటాలు రెడీ అయిపోతాయండి. ఇక్కడ నేను చూపించిన విధంగా పిండిని కలుపుకొని పరోటాలను తయారు చేసుకుంటే చాలా సింపుల్‌గా ఎన్ని పరోటాలనైనా సరే విరిగిపోకుండా సాఫ్ట్‌గా తయారు చేసుకోవచ్చండి. ఈ పరోటా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.